హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం న్యూ ఇయర్కి స్పెషల్గా సింపుల్గా కనిపించే టేస్టీ స్వీట్ తయారీ విధానం చూద్దామండి. బ్రెడ్, మిల్క్ పౌడర్ ఉంటే చాలు చక్కని స్వీట్ తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వీటిని ఎడ్జెస్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. తరువాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అన్ని పీసులు ఒకేలా ఉండేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వీటిని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వెన్నని వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ని వేయించాలి. వెన్న కొంచెం మెల్ట్ అయ్యాక ఈ బ్రెడ్ ముక్కల్ని వేయించుకుందాము. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని చక్కగా వీటిని ఇలా వేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ కలరే కాదు, క్రిస్పీగా కూడా రావాలి. ఇవి ఎక్కువ కదపకుండా ఇలా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా వీటిని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ రావాలి. ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత మిగిలిన ముక్కలన్నీ కూడా వేసుకొని ఇలాగే వేయించుకొని తీసుకోవాలి. మరలా కొంచెం వెన్నని వేసుకుంటే సరిపోతుంది. మరి డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతాయి. చూడండి, ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని చిన్న గ్లాసు పాలు పోసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచి 5 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఈ పాలని మరిగించుకోవాలి. చక్కెర మెల్ట్ అయ్యే వరకు ఇలా గరిటెతోటి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కెర మెల్ట్ అయ్యాక కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పూర్తిగా మెల్ట్ అయింది. ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ను వేసుకొని లంప్స్ ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక కొంచెం ఫ్లేమ్ మీడియంకి మార్చుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఇది కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. అండ్ అడుగు పట్టకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గరగా వస్తుంది. అలా వచ్చే వరకు ఉడికించాలి. చూసారు కదా, ఈ విధంగా రావాలి. మనకి పాలకోవా బిళ్ళల మోడల్కి వస్తుంది. ఇప్పుడు ఇది చక్కగా దగ్గరగా అయ్యింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే బాగా దగ్గరగా అవుతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ పక్కన పెట్టుకొని ఈ పాలకోవా మిశ్రమాన్ని ఒక బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఈ విధంగా కొంచెం ఈ పాలకోవా మిశ్రమాన్ని తీసుకొని ఈ మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కల మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేలితోటి ఇలా ప్రెస్ చేసి ఇంకొక బ్రెడ్ ముక్కను తీసుకొని ఇలా సెట్ చేసేసేయాలి. ఇలా చక్కగా వేళ్ళతోటి అదిమి పెడితే చక్కగా వస్తుంది. స్వీట్ తయారైపోయినట్లే. చూడండి, ఇంక ఇది ఇలాగే ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిలోకి ఆ విధంగానే తయారు చేసుకోవాలి. కొంచెం పాలకోవా మిశ్రమాన్ని తీసుకొని కొంచెం ఫ్లాట్గా చేసి మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కల మీద ఇలా ఉంచుకొని వేరొక బ్రెడ్ ముక్కని ఇలా గట్టిగా నొక్కినట్లుగా పైన పెట్టేసి దీన్ని ఇలా తయారు చేయాలి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఎంత సింపులో. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఇలా చక్కగా చేసి ఇచ్చామంటే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. బ్రెడ్ ముక్కలు క్రంచీగా, లోపల పాలకోవా మిశ్రమం చక్కగా చాలా టేస్టీగా ఉంది. ఇలా చక్కగా తయారు చేయొచ్చు. మిగిలిన పాలకోవా మిశ్రమాన్నంతా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి కొంచెం వేళ్ళతోటి ఈ విధంగా నొక్కితే మనకి పాలకోవా బిళ్ళల్లాగా వస్తాయి. వీటిని కూడా ఇలా పక్కన ఇలా డెకరేట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, సూపర్గా సింపుల్గా
బ్రెడ్ తోటి ఎంత చక్కని స్వీట్ తయారు చేసామో మీరందరూ కూడా ఇలా తప్పకుండా తయారు చేసుకొని మీ టేస్ట్ ఎలా అనిపించిందో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.